ప్రతి భారతీయ జంటకు ముగ్గురు పిల్లలు ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ప్రతి మహిళకు ఇద్దరు లేక ఒకరు పిల్లలు అనే ప్రత్యామ్నాయ జనరేట్ ను ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో జనాభా అంశంపై మాట్లాడారు. 3 కంటే తక్కువ జనన రేటు ఉన్న సమాజాలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారని భగవత్ అన్నారు. కావున 3 కంటే ఎక్కువ జనన రేటును కొనసాగించాలని ఇది అన్ని దేశాలలో జరుగుతోందని మోహన్ భగవత్ అన్నారు. సరైన వయసులో వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలను కనడం వల్ల తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. ముగ్గురు తోబుట్టువులు ఉన్న ఇళ్లలోని పిల్లలు చక్కగా నడవడిక నేర్చుకుంటారు. భవిష్యత్తులో వారి కుటుంబ జీవితంలో ఎటువంటి ఆటంకాలు ఉండవు. వైద్యులు చెప్పింది ఇదే. మన దేశ జనాభా 2.1 జనన రేటును సిఫార్సు చేస్తోంది. ప్రతి భారతీయ జంట దేశ ప్రయోజనాల దృష్ట్యా ముగ్గురు పిల్లలను కనడానికి ప్రయత్నించాలని ఆయన అన్నారు. బీజేపీ సంఘ్ మధ్య ఎటువంటి విభేదాలు లేదా తగాదాలు లేవని భగవత్ చెప్పారు. దేశ లక్ష్యాలను సాధించడంలో అభిప్రాయం భేదం ఉండవచ్చు, కానీ లక్ష్యం మాత్రం ఒకటే అన్నారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల పండుగను జరుపుకోవడంలో భాగంగా ఆయన ఇవాళ 3 రోజుల ఉపన్యాసం చేస్తున్న సంఘ్ పరివారం ఉద్దేశించి భగవత్ ప్రసంగించారు. అయితే దీనిలో ఒక ఆందోళనకరమైన అంశం ఉంది. జనాభా ఒక వరం కావచ్చు లేదా భారం కూడా కావచ్చు. అందరికీ ఆహారం పెట్టాలి. అందుకే జనాభా విధానం ఉంది. కావున జనాభా నియంత్రణలో ఉండేలా చూసుకోవడానికి, అదే సమయంలో తగినంతగా ఉండేలా చూసుకోవడానికి ప్రతి కుటుంబానికి ముగ్గురు పిల్లలు ఉండాలి. కానీ అంతకంటే ఎక్కువ మంది ఉండకూడదు. వారి పెంపకం సరిగ్గా ఉండేలా చూసుకోవడానికి ఇది అందరూ అంగీకరించాల్సిన విషయమని భగవత్ నొక్కి చెప్పారు.